భాగ్యలక్ష్మి ఆలయం కాడ మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 36 రోజులు కొనసాగి హుస్నాబాద్ చేరుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు స్మృతి ఇరానీ గారికి, గౌరవనీయులు రాజా సింగ్ గారు, వివేక్ గారు, గౌరవ శాసనసభ్యులు రఘునందన్ రావు గారు, పెద్దలు డికే అరుణ గారు, లక్ష్మణ్ గారికి, ప్రేమేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు, రవీందర్ రెడ్డి గారు, ప్రదీప్ గారు, ఈ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు, సహచర కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, మీ పక్కనే ఉన్నది హుజురాబాద్. గత 5 నెలలుగా అక్కడ అమలవుతున్నది, అక్కడ కొనసాగుతున్నది మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అక్కడ అమలు కావట్లేదు. అక్కడ అమలవుతున్నది కేసీఆర్ గారు రచించుకున్న రాజ్యాంగం మాత్రమే అమలవుతున్నది. మా శోభా కంటుంది గట్టిగా వేసుకోవాలి. ఇవాళ 5 నెలలుగా అక్కడ ప్రజానికం, అక్కడి కార్యకర్తలు పెనుగులాడుతున్నారు. మద్యం ఏరులై పారుతుంది. అక్కడ 100 కోట్ల రూపాయలతో మనుషులకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇన్ని వేల కోట్ల రూపాయల జీవోలు ఇచ్చి, ఇన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి, ఒక్కడు గెలవద్దు, వాని ముఖం అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే దాన్ని అమలు చేస్తున్న వాళ్ళు అనేక మంది కేసీఆర్ బానిసలు అమలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత చేసినప్పటికి కూడా అక్కడ నువ్వేం చేయలేకపోయినావు? అక్టోబర్ 30వ తారీఖు హుజురాబాద్లో కురుక్షేత్ర యుద్ధం చివరి దశ. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుంది, ప్రజలు మాత్రమే గెలుస్తారు. యావత్ తెలంగాణ జాతి ఇవాళ హుజురాబాద్ వైపు చూస్తుంది. హుజురాబాద్ ప్రజలారా, ధర్మానికి అన్యాయానికి మధ్య సంగ్రామం జరుగుతూ ఉంది. కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల మధ్య పోరాటం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ప్రజల మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాదు, హుజురాబాద్ ప్రజలారా, మీ వెంట ఉన్నామని చెప్పి 33 జిల్లాల తెలంగాణ ప్రజానికం సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఊహించని రీతిలో ఎక్కడికక్కడ అన్ని జిల్లాల నుంచి కార్లు వేసుకొని, సైకిల్ మోటార్లు వేసుకొని, బస్సుల మీద రాజేంద్రను గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి అక్కడికి వస్తూ ఉన్నారు. హుజురాబాద్ ప్రజానికం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఆశ్రమాన్ని కలిగించి తప్పకుండా రేపు హుజురాబాద్ కురుక్షేత్రంలో హుజురాబాద్ ప్రజానికమంతా కూడా
తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా తప్పకుండా పువ్వు గుర్తును గెలిపించడానికి సిద్ధమవుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు ఆశలు లేవు. ఎన్నిసార్లు వాళ్ళు రిపోర్టు తెచ్చుకున్నా అక్కడ రిపోర్ట్లలో 75% భారతీయ జనతా పార్టీకి వస్తుంది, 25% మాత్రమే టీఆర్ఎస్కి వస్తుంది. ఆదేశిస్తా ఉన్నాడు, హుకుం జారీ చేస్తా ఉన్నాడు. గిన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గింతమంది కష్టపడ్డా ఎందుకు రిజల్ట్ వస్తుందని చెప్పి వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇవాళ ఎన్ని అగ్గి మీద గుగ్గిలాలైనా, ఎన్ని దొంగ ఉత్తరాలు దొంగ లెటర్లు సృష్టించినా ఆ లెటర్లన్నీ కూడా వాళ్ళ ముఖం మీదనే పడుతున్నాయి, వాళ్ళ మెడకే చుట్టుకుంటున్నాయి తప్ప ధర్మం మెడకెక్కడ చుట్టుకోవట్లేదు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడ్డట్టుగా నాలాంటి పక్కపచ్చడోని మీద 18 సంవత్సరాల కాలం పాటు ఉద్యమకారుడిగా, శాసనసభ్యుడిగా, ఫ్లోర్ లీడర్గా, మంత్రిగా ఏం చేసినో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంది. దాన్ని చెరిపేసే సత్తా కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జేజమ్మకుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.